హోండా వాళ్ళు ఈరోజు కొత్త కార్ని లాంచ్ చేశారు ఇండియాలో. అది ఏంటంటే జెడ్ఆర్వి. జెడ్ఆర్వి అనేది అబ్రాడ్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి. చాలా పాపులర్ కార్ కూడా అది. చాలా బాగుంటుంది చూడడానికి. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాబట్టి చాలా బాగుంటుంది అది. ఇది కూడా యాక్చువల్లీ ఇండియా బిల్ట్ కాదు ఇది. అబ్రాడ్లో తయారు చేసిన కార్ అనమాట. సిబిఓ లాగా తీసుకొస్తున్నారు. అంటే కార్ని, బిల్డ్ అయిన కార్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట. కాబట్టి రేట్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఇదైతే లిమిటెడ్ వాల్యూమ్స్లోనే తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే సిబియు కాబట్టి వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారనమాట. ఇది తీసుకొస్తే ఈ రేంజ్లో, ఈ ప్రైస్ బ్రాకెట్లో డిమాండ్ ఉందా లేదా, ఎంత సేల్ అవుతుందని చూడడానికి వాళ్ళు సిబియు తీసుకొస్తున్నారు. నన్ను అడిగితే దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ మూవ్. వాళ్ళ బ్రాండ్ ఆల్రెడీ తక్కువలో ఉంది. ఇప్పుడు సేల్ అంత లేదు, వాళ్ళ దగ్గర మోడల్స్ లేవు కదా, ఆప్షన్స్ లేవు. అలాంటప్పుడు వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ కారు ప్రైస్ కూడా కాంపిటేటివ్ ప్రైస్లో వదలాలన్నమాట. దాన్ని పక్కన పెట్టి వీళ్ళు సిబియు తీసుకురావడానికి ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ మూవ్. బట్ ఎనీవేస్ చాలామంది హోండా ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా హోండా ఫ్యానే. కానీ దిస్ మూవ్ వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ అవుతుందో మనకు తెలియదు అనమాట. మీకు తెలుసు కదా, సిబియు అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రైస్ ఎక్కువ ఉంటుంది, అదొకటి. మళ్ళీ డిమాండ్ కూడా అంత ఉండదు. ప్రైస్ ఎక్కువ ఉంటే ఎందుకు కొంటారు? అదే మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది అయితే ప్రైస్ తక్కువ ఉంటుంది కదా. వాళ్ళు తొందరలో ఏదో కొత్త మోడల్స్ పైన పనిచేసి సబ్ 4 మీటర్ ఎస్యూనో, లేకపోతే మిడ్ సైజ్ ఎస్యూనో, లేకపోతే హ్యాచ్ బ్యాకో, లేకపోతే పంచు, ఎక్స్టర్ ఆ సెగ్మెంట్లో ఒకటి లాంచ్ చేయకుండా వీళ్ళు దీనిపైన ఎందుకు వెళ్తున్నారో మనకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ చూద్దాం వాళ్ళ ప్లాన్స్ ఏంటో. దీంట్లో హైలైట్స్ ఏంటంటే ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్లో రాబోతుంది అనమాట. ఇది 2 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అనమాట. మనకు తెలుసు కదా, స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే సివిటీ, ఈసీవిటీ ఉంటుంది. ఇందులో పవర్ చూస్తే ఇక్కడ 184 హార్స్ పవర్ ఉంది. 315 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. అలాగే మైలేజ్ కూడా 22 మైలేజ్ ఉందన్నమాట. మంచి మైలేజ్ ఇది. అలాగే ఇది 18 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తుంది. అలాగే 8 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా కూడా ఉందన్నమాట దీంట్లో. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయని చూస్తే లెదర్ సీట్స్ ఉన్నాయి, సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్ ఉంది, 10 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ ఉంది. అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది. వైర్లెస్ ఛార్జర్ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. రియర్ ఏసీ వెంట్స్, 12 స్పీకర్స్, మంచి ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అలాగే చాలా ఉన్నాయన్నమాట. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కార్ కాబట్టి సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బాగుంటుంది. మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అని చెప్పారు. చూద్దాం. హోండా గురించి తెలుసు కదా, మంచి కార్లు తయారు చేస్తారు. డ్రైవింగ్ కానీ రైడ్ అండ్ హ్యాండ్లింగ్, ఆ కనెక్టెడ్ ఫీలింగ్ చాలా బాగుంటాయి వాళ్ళ కార్లు. ఇది కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే నేను చెప్పాను కదా, 8 ఎయిర్ బ్యాగ్స్, మల్టీవేవ్ కెమెరా, హిల్ డిస్టెంట్ కంట్రోలు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళది హైబ్రిడ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. మంచి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు ఉండవు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ కార్ని ఇష్టపడుతుంటారు. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర మోడల్స్ లేకపోయినా, ఆప్షన్స్ లేకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ అలాగే ఉన్నారు. వాళ్ళు కారు లాంచ్ చేస్తే కొనడానికి చాలామంది రెడీగా ఉన్నారు. డిఫరెంట్ సెగ్మెంట్స్లో. వాళ్ళకి కావాల్సిన సెగ్మెంట్లో వాళ్ళు వదలడం కాదు. వాళ్ళు ఎప్పుడు దీనిపైనే ఉన్నారు, హ్యాచ్ బ్యాక్లో, సెడాన్స్ పైన. ఇప్పుడు ఇంతకుముందు కూడా వీడియో చేసినప్పుడు మన హోండా ఇమేజ్ కూడా లాంచ్ చేశారు, ఫేస్ లిఫ్ట్. దాని ప్లేస్లో నేను చెప్పినట్లు ఎక్స్టరో, పంచో ఆ సెగ్మెంట్లో తీసుకురావాలి. లేదా హోండా వెన్యూ, బ్రెజా, టాటా నెక్సాన్ ఉంది కదా, ఆ సెగ్మెంట్లో తీసుకురావాలి. దాన్ని వదిలేసి వాళ్ళు ఫేస్ లిఫ్ట్ తేవడం మంచిదే, కాదని చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం లాంగ్ బ్యాక్ వాళ్ళు చేసి ఉండాల్సిన పని ఇది. లేకపోతే ఇంతకుముందు కూడా ఎలివేట్ తీసుకొచ్చారు, గుడ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు అదే బాడీ స్టైల్లో చిన్న కార్, లెస్ దాన్ 4 మీటర్ తయారు చేసి ఎప్పుడో లాంచ్ చేసి ఉండాల్సింది. సేల్ వాళ్ళకు బాగుంటుంది, మనకు కూడా మంచి ఆప్షన్స్ ఉంటాయి కదా. వాళ్ళైతే ఇప్పుడు అడ్మిట్ చేశారనమాట, ఇండియాని మేము ఇన్ని సంవత్సరాలు అంతగా పట్టించుకోలేదు, ఇప్పుడు ఇండియా మాకు టాప్ 3 లిస్ట్లో ఒకటి, టాప్ 3 కంట్రీస్లో ఒకటి అని చెప్పారు. పని కూడా స్టార్ట్ చేశారు. 2028 నుంచి కొత్త కార్లు కూడా లాంచ్ చేయబోతున్నారు. లెస్ దాన్ 4 మీటర్స్ కారు, అలాగే అబవ్ 4 మీటర్స్ కారు కూడా లాంచ్ చేయబోతున్నారు అనమాట. అది కూడా లోకలైజేషన్, ఇక్కడే బిల్డ్ చేసి, ఇక్కడే డిజైన్ చేసి, ఫాస్ట్గా, ముందులా కాకుండా. ముందైతే వాళ్ళు చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి, డిజైన్ చేసి, చాలా సంవత్సరాలు టెస్ట్ చేసి మళ్ళీ లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మేము అది తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాము. ఇండియాకి కావాల్సినట్టు స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, డిమాండ్ అని బట్టే
లెస్ దాన్ 4 మీటర్లో తీసుకురాబోతున్నాము అని చెప్పారనమాట. అదేవిధంగా వాళ్ళ ఫోకస్ కూడా తక్కువ రేట్లో లెస్ దాన్ 4 మీటర్ కార్లు తీసుకురావాలని చూస్తున్నారు. వాళ్ళు ఇది కూడా చెప్పారనమాట. ఇండియాలో ఎక్కువ మంది 2 వీలర్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళని మేము 4 వీలర్కి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పారనమాట. దట్ మీన్స్ లెస్ దాన్ 4 మీటర్స్ కార్స్ తక్కువ రేట్లోనే రాబోతున్నాయి. అది ఇంకా ఫాస్ట్గా తొందరగా తెస్తే వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగుంటుంది. ఈ జెడ్ఆర్వి గురించి మీరేమనుకుంటున్నారు? మీ కమెంట్స్ తెలియజేయండి.